మావా మీలో ఇంకా ఎంతమంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు? యూపీలో జరిగిన ఒక స్టోరీ చెప్తా వినండి. ఈ యెల్లో టీ షర్ట్ అబ్బాయి పేరు సాగర్. ఇతనికి జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంటే ఇది. దసరా హాలిడేస్ కి కాలేజ్ లో 5 days లీవ్ ఇచ్చారు. చాలా మంది ఇంటికి వెళ్ళినా ఒక 5 మంది మాత్రం వాళ్ళ విలేజ్ కి వెళ్లాల్సిన బస్ మార్నింగ్ ఉందని చెప్పి నైట్ ఆ హాస్టల్లోనే ఉండిపోయారు. ఆ రోజు నైట్ సాగర్ డిన్నర్ తర్వాత వాష్రూమ్ కని వెళ్తాడు. అక్కడ నల్లటి ఆకారంలో ఉన్న ఒక దెయ్యాన్ని చూసి భయపడి పిచ్చలు ప్యాక్ అయి వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తాడు. అది విన్న తర్వాత ఆ బ్యాచ్ లో ఉన్న లక్ష్మణ్, మావా అమ్మ మీదొట్టు నాకు కూడా కొన్ని శబ్దాలు రాత్రిపూట వాష్రూమ్ నుండి వినపడ్డాయి అని వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు. దీంతో అందరికి భయం వేసి అక్కడున్న హాస్టల్ వాచ్మెన్ కి విషయం వెళ్ళి చెప్తారు. ఇది మొత్తం విన్న తర్వాత వాళ్ళకి నిజం ఏంటో వాచ్మెన్ కూర్చోబెట్టి చెప్తాడు. 3 సంవత్సరాల ముందు అదే వాష్రూమ్ లో కేశవ్ అనే అబ్బాయి లవ్ ఫెయిల్ అయి సూసైడ్ చేసుకున్నాడు. గత 2 సంవత్సరాలుగా ఎంతో మంది మన హాస్టల్లో శబ్దాలు వస్తున్నాయి, ఎవరో రాత్రిపూట ఆ వాష్రూమ్లో ఏడుస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ చేశారు. చెప్పాలి అంటే నిజానికి వాళ్ళు చెప్పిందంతా నిజమే, కానీ మన హాస్టల్ మేనేజ్మెంట్ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు అని ఈ 5 మందికి చెప్తాడు. దీంతో మనోళ్ళకి భయం వేసి గుండె గొంతులోకొచ్చి మొత్తానికి హాస్టల్ ఖాళీ చేసి సట్టా బుట్ట సర్దుకుని వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయారు.